ఆంధ్రప్రదేశ్ లో భూ కబ్జాల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. రాష్ట్రంలో సాక్షాత్తు భూములను రక్షించాల్సిన రెవెన్యూ మంత్రి కబ్జాలకు పాల్పడుతున్నారంటూ సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అత్యంత సంచలన ఆరోపణలు చేశారు. ఆవిలాల మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాలలో విలువైన ప్రభుత్వ ప్రైవేటు భూములు అన్యాక్రాంతమవుతున్నాయని ఆయన మండిపడ్డారు. ఓ మాజీ ఆర్టీఓ చట్టబద్దంగా కొనుగోలు చేసిన భూమిని సైతం అధికార టీడీపీ నేతలు కబ్జా చేశారని, ఈ వ్యవహారంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి ప్రత్యక్ష ప్రమేయం ఉందంటూ నారాయణ తీవ్ర విమర్శలను గుప్పించారు. ఈ మధ్య తెలుగు చుట్టుపక్కల అవిలాల గ్రామం చుట్టుపక్కల విలువైన భూములకు సంబంధించిన అన్యాక్రాంతం, దౌర్జన్యాలు, స్థానిక టీడీపీ నాయకుల ప్రవేశం, ఎమ్మెల్యే ప్రవేశం, దీనిపైన పెద్ద చర్చ జరుగుతా ఉంది. ఇక్కడ ద్వారకానాథ్ రెడ్డి గారు మన కుటుంబం చాలా సీనియర్స్, ఆర్టీఓ పనిచేశారు. అలాంటి వ్యక్తి 3 ఎకరాల భూమి కొనుక్కుంటే దాన్ని మాదని ప్రజలు కబ్జా చేశారు. దీనికి మెయిన్ బాధ్యత ఎవరంటే దోలేపల్లి విష్ణు శివరాజ ప్రసాద్. ఇతను డైరెక్ట్ గా అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టర్కి బినామీ. ఈ అనగాని రెవెన్యూ మినిస్టర్ ఇంటర్ఫరెన్స్ లేకుండా ఇక్కడ జరగదు. ఇప్పుడు ఎమ్మెల్యే వీళ్ళంతా స్కేప్ బోర్డ్సే. అసలు విషయం అతనిది. అందుకే చెప్పదలుచుకుంది టీడీపీ గవర్నమెంట్. మీ మంత్రులే డైరెక్ట్ గా ల్యాండ్ కట్టడానికి ఇన్వాల్వ్ అవుతుంటే, ఇలాంటి సీనియర్స్ మీద దాడి చేస్తుంటే ఎవరైనా పెట్టి, ఇలాంటి బెనామీ వాళ్ళ పేర్లంతా పెట్టి అరేంజ్ చేసుకుంటే వీళ్ళు అనామకులు. వీళ్ళు మొత్తం డాక్యుమెంట్ చేస్తే ఒక్కడికి ఆధార్ కార్డు లేదు, ఒక్కడి ఐరిష్ పౌన్ లేదు. అంత పాస్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో కేడీ తీసుకుంటాయి, అట్లా తీసేసి పెట్టేసి దగ్గర వాళ్ళు ఫీజు చేసి పెట్టారు. ఇది ఉన్నది అంటారు. ఎంత అధికారం ఉన్నా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నగదు తీసుకుని ఇవన్నీ చేస్తుంటే చట్టం ఊరుకోదు. ఇది అల్టిమేట్ గా టీడీపీ అగ్రనాయకుడికి వర్తిస్తుంది. ఎందుకంటే కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి అన్వాలయ్యాడు కాబట్టి సీరియస్ గానే తీసుకుంటారు. కొత్తగా లేకుండా పోతే ఈ భూమిని ఎడదీకి వాళ్ళు స్వాధీనం చేయిస్తాం, దాన్ని వదిలిపెట్టింది లేదు. కానీ వచ్చే బ్లేమ్ అంతా టీడీపీ నాయకత్వానికి వస్తుంది. అది వాళ్ళు తెలుసుకోవాలి.